సో మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమై ఉంటుంది గదా! సో అవునండి. ఈరోజు మేము లులు మాల్ ఎళ్తున్నాము. సో లోపల ఏమేం చూసాము, ఎటువంటి నాన్ వెజ్ ఉంది, ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, మీకవన్నీ ఈ వీడియోలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూసి ఈ వీడియో నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎట్లా ఉన్నవి, సో డ్రై ఫ్రూట్స్ ఎలా ఉన్నవి, ఇవన్నీ మీకు ఇక్కడ దీంట్లో షో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనండి. సో మనం వీడియోకెళ్ళిపోదామా? రంజాన్ ఈవెంట్ ఎట్లా జరిగింది ఇక్కడ అదంతా మీకు చూపిస్తాను. లెట్స్ గో. హలో అండి. ఈరోజు మా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఫిబ్రవరి 28 ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో మా పాప ఎక్కడికైనా వెళ్దాం బయట తిందాము అంటుంది ఈరోజు. సో అందుకని మేము లులు మాల్ వెళ్దామని ప్లాన్ చేసాము. సో రేపు ఎలాగో సండే కాబట్టి ఈరోజు లులు మాల్కి వెళ్తే నాన్ వెజ్ కూడా అక్కడ కొద్దిగా డిఫరెంట్ ఐటమ్స్ అవి ఉంటాయి. నాన్ వెజ్ ప్లస్ మీకు డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి. లులు మాల్ కూడా విజిట్ చేద్దామని ప్లాన్ చేసాము. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఏవేది నాన్ వెజ్ తీసుకుంటున్నామో చూసి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మా వాళ్ళకి ఏమేమి నచ్చాయో చూసి అవి తీసుకొని అక్కడ బర్గర్ పిజ్జాను మా వాళ్ళకి ఏదైతే నచ్చిందో అవి తిని మేము హోమ్కి రిటర్న్ అవుదామండి. అది ప్లాను. సో స్టార్ట్ అవుదామా? ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఎంత అయిందంటే మీకు 6:55 అంటే ఆల్మోస్ట్ 7 అయింది. 7కి బయలుదేరుతున్నాము. సో మళ్ళీ ఎప్పుడు రిటర్న్ ఇస్తాము, మేబీ ఒక 2 to 3 hours పట్టిద్ది అనుకుంటున్నాను. సో అది బయలుదేరదామా లులు మాల్కి? ఓకే. సో మేము నిజాంపేట నుంచి లులు మాల్కి స్టార్ట్ అయ్యామండి. సో ఇక్కడ నుంచి మనకి కేపీహెచ్పి, జేఎన్టీయు, లులు మాల్. సో మేము నిజాంపేట వెనకాల మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది మెట్రో స్టేషన్ దగ్గర రోడ్డు. ఫ్లైఓవర్ పైన మెట్రో ఫ్లైఓవర్ అన్నమాట. సైడ్స్ అటు ఇటు మంచిగా షాపింగ్ మాల్స్ విత్ లైటింగ్స్ బాగున్నాయి. ఇక్కడ మనం యూటర్న్ తీసుకొని సైడ్స్ లైటింగ్స్ చూసారు ఎట్లా ఉన్నాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఇది జేఎన్టీయూ దగ్గర లెఫ్ట్ టర్న్ అనమాట. సో మన జేఎన్టీయూ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. పైన కనబడుతుంది బ్లూ కలర్లో ఇది లులు మాల్ అని పైన కనబడుతుంది కదా, లులు మాల్. సో ఇది లులు మాల్ విత్ లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి. చాలా షాప్స్ అవి ఉంటాయి దీనికి. మనకి దీంట్లో లులు మాల్ అనేది 2 floors ఉంటుంది అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పార్కింగ్ ఏరియా. మన పార్కింగ్ లోపలికి వెళ్ళిపోదాము. పార్కింగ్ ఏరియాలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ అవి పెట్టారు. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. పార్కింగ్ ఫుల్ అయిపోయినట్టు కనబడుతుంది. ఛార్జింగ్ స్టేషన్ ఇది. పార్కింగ్లోనే ఉంటాయి ఇవన్నీ. ఫైనల్గా పార్క్ చేసేసాము. B3 లెవెల్ B3లో పార్క్ చేసాం. సో ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది లులు మాల్ అండి.
ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది ఫ్రంట్ నుంచి అంటే మెయిన్ రోడ్ నుంచి మనం లులు మాల్ ఇట్లా కనపడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇలా చిన్న స్వీట్స్, ఐస్ క్రీమ్స్, డోనట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ అవి ఉన్నాయండి. బట్టలకు సంబంధించినవి, ఎలక్ట్రానిక్స్, కిచెన్ అప్లయన్సెస్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ 5 ఫ్లోర్స్ అనుకుంటుంది. సో ఈ ఫ్లోర్లో మీకు 2 ఫ్లోర్స్ లులు మాల్ ఉంటుంది. పైన షాపింగ్ మాల్స్ ఉంటాయి, మూవీ థియేటర్స్ ఉన్నాయి. పైన 5th ఫ్లోర్లో మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. సో మీకు తెలుసు కదా, ఈ మంత్ రంజాన్ సెలబ్రేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఆ ఈవెంట్ అవి చిన్నగా పెట్టారు. సో వ్యూ అది చాలా బాగుంది. ఇక్కడ పైన చూసారు ఎంత బాగుంది. రంజాన్ స్పెషల్ అన్నమాట ఇదంతా. ఇది రంజాన్ ఉద్దేశించి ఇక్కడ చిన్న ఈవెంట్ లాగా ఇది పెట్టారు వీళ్ళు. పైన ఒక టీవీ ఉంది. సో పైన హ్యాంగింగ్ లైటింగ్స్ పెట్టారు. ఇక్కడ అందరూ వచ్చి ఫొటోస్ అవి దిగుతున్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి లులు మాల్లోకి వెళ్ళిపోదాము. ఇది మనం లులు మాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఎంట్రన్స్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకున్నది. సో ఎంట్రన్స్లో మనకి బ్యాగ్స్ అవి పెట్టారు, సూట్ కేసెస్, సమ్ లైటింగ్స్, డెకరేటివ్ ఐటమ్స్. చూడండి ఎంత బాగుందని. ఇది రంజాన్ స్పెషల్ ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టారు. గిఫ్ట్స్, ఐ థింక్ గిఫ్ట్స్ అనుకుంటా. అవి రేట్లు అవి అక్కడ డిస్ప్లేలో పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ హోలీకి సంబంధించిన గన్స్ అవి పెట్టారు. అంటే మనకు 2 డేస్లో హోలీ ఉంది కదా, దానికి గన్స్ అవి హోలీ గన్స్ ఉన్నాయి. సో మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇక్కడ కూల్ డ్రింక్స్ కొన్ని డిస్ప్లే పెట్టారు. అంటే ఎంట్రన్స్లో కొన్ని కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ యాడ్ చేశారు. ఇక్కడ లోపల కూడా ఉన్నాయి. సో బిస్కెట్స్, చిప్స్ ప్యాకెట్స్. బిస్కెట్ ప్యాకెట్స్, సోప్స్, ఇవన్నీ మనకి నట్స్ అండి, డ్రై నట్స్. ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ మొత్తం ర్యాక్ అంతా ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్రూట్ జ్యూసెస్.
దీంట్లో మేము మొజిటో ఒకటి తీసుకున్నాము. ఇదంతా కిచెన్ ఐటమ్, క్లీనర్స్. విమ్ జెల్స్, టాయిలెట్ క్లీనర్స్, బాతింగ్ క్లీనర్స్, బాత్రూమ్ క్లీనర్స్. టిష్యూస్. సో నెక్స్ట్ మేమేం చేసామంటే నాన్ వెజ్ పిక్ చేద్దాం, నాన్ వెజ్ తీసుకుందాం అనేసి కింద ఫ్లోర్ వెళ్తున్నాం. అంటే లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ అంటారు అనుకుంటా వీళ్ళు. సో ఇక్కడ మేము ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం కదా, కిందకి వెళ్తాం. క్లీనింగ్ ఏదో మిషన్ వాడతారు, క్లీనింగ్ మిషన్స్. ఇక్కడ నాన్ వెజ్కి వచ్చాము మేము. ఇక్కడేమో మనకి రివర్ ఫిషెస్ కొన్ని ఇస్తున్నారు. మనకు తెలుసు కదా, రవ్వ, బొచ్చే, శీలావతి ఏదో అంటారు కదా. సో కొన్ని ఫిషెస్, ఇది రివర్ ఫిషెస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే అక్కడ కొరమేను కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ లేవు కొరమేను. ఇక్కడ నుంచి అంతా సీ ఫుడ్ అనమాట. మీకు రకరకాల ఫిష్లు ఉన్నాయి, వీటి పేర్లు కూడా నాకు కొన్ని తెలియదు. చూసారు, ఇది సొరచేపట్లో ఉన్నాయి, పేర్లు రాశారు, రకరకాలు ఉన్నాయి. పాంప్లెట్స్ ఉన్నాయి, సాల్మన్ ఫిషెస్ ఉన్నాయి. ఒకటి 3000 kg అట సాల్మన్. ఆస్ట్రేలియా సంథింగ్ అది పెట్టాడు. ప్రాన్స్, వంజరము సంథింగ్, టూనా ఫిష్లు, మెత్తాళ్ళు ఏవో ఉన్నాయి చాలా. బిగ్ ఇది టైగర్ ఫీడ్ ప్రాన్స్, వైట్ పాంప్లెట్, నాకు తెలియదండి పేర్లు. వెరైటీస్ ఎప్పుడు క్రాబ్స్ కూడా ఉన్నాయి. ఇంత పెద్ద బిగ్ ఫిష్ అనుకుంటుంది, కట్ చేసి ఇక్కడ పెట్టారు కొంత. ఆల్రెడీ తీసుకుంటున్నట్టున్నారు. ఐ థింక్ వంజరం అండి. క్రాబ్స్ చూసారు ఎట్లా ఉన్నాయి. ప్రాన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. some fishes. డైరెక్ట్గా వెయిట్ వేసేస్తున్నాడు అతను, బిగ్ ఫిష్. సో ఆ వెయిట్ అవి ఎంత ఉంటే అంత. పాంప్లెట్ వచ్చి మీకు కేజీ 800 ఎంత ఉంది. ఎంత ముక్కు వేసుకొని ఉంది, కన్ను. అది టూనా అనుకుంటా. ఇక్కడంతా చికెన్ ఉందండి, బోన్లెస్ చికెన్ సపరేట్ చేశారు. కర్రీ కట్, లివర్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. చికెన్ కూడా ఇది ఆల్రెడీ ప్రీ మ్యారినేటెడ్ చికెన్ అనమాట. రకరకాలుగా ఉన్నాయి, లైక్ టిక్కా చికెన్, మింట్ చికెన్, ఇట్లా రకరకాలుగా మ్యారినేట్ చేసి పెట్టారు అనమాట. సో రెడీమేడ్, ఇవన్నీ రెడీమేడ్ ఐటమ్స్.
డైరెక్ట్గా మనం వండుకోవటం, తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా వండుకోవటం. ఈ కౌజి పిట్లు అనుకుంటా. చాలా రకాలు ఉన్న ఐటమ్స్. సో మనం తినాలే కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. విత్ డిఫరెంట్ మసాలాలు వేసి వాళ్ళు మ్యారినేట్ చేసి రెడీగా పెట్టారన్నమాట. ఇవన్నీ రెడీ టు ఈట్ అనమాట. మళ్ళీ కొన్ని ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ, రివర్ ఫిషెస్. ఇదంతా మీట్, రకరకాల మీట్స్ ఉన్నాయి. ల్యాంబ్, మటన్, లెగ్స్, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ ఇస్తారన్నమాట వాళ్ళు. మటన్ ట్రిప్, లివర్, కాళ్ళు, నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్ స్టాల్కి వచ్చాము. ఈ మ్యాంగోస్ కలర్ఫుల్గా ఉన్నాయి, ఇప్పుడే వచ్చినట్టున్నాయి ఫ్రెష్ స్టాక్. ఎంత షైనీగా ఉన్నాయో చూసారు అసలు. ఇక్కడ మనకి ఇవి ప్లాంట్స్ ఉన్నాయండి. ఇవి గిఫ్ట్ ప్లాంట్స్ అనుకుంటా, మన ఇంట్లో స్మాల్ ప్లాంట్స్ అనమాట అవన్నీ. సో కలర్ఫుల్గా ఉన్నాయి, మన ఇంట్లో డెకరేటివ్ ప్లాంట్స్ అనుకోండి. మన ఇంట్లో పెట్టుకుంటారు అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి డిఫరెంట్ ఫ్రూట్స్. దీని పేరేంటో నాకు ఐడియా లేదు. మ్యాంగోస్ వచ్చినాయి, బట్ స్మెల్ అయితే ఏం లేదు. స్వీట్ స్మెల్ లేదు, అలానే పులుపు స్మెల్ అయితే ఏం లేదు. మ్యాంగోస్ ఈజ్ మ్యాంగో. ఇక్కడ అన్ని కట్ చేసి ఉన్నాయి సలాడ్స్ లాగా. సో ఇది సలాడ్ అని, మనకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకొని మనం బౌల్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఐస్లో పెట్టేసిన మ్యాంగో జ్యూస్, నాట్ మ్యాంగో జ్యూస్, అన్ని జ్యూసెస్ పెట్టేశారు. ఇవి మన సలాడ్స్ అనమాట. ఇవి ఎవరికి ఏది కావాలంటే అవి వేసుకొని పిక్ చేసుకొని తినొచ్చు. బాయిల్డ్ ఎగ్, చికెన్, పాస్తా, కుంబరు, ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. మీకు ఏది కావాలంటే అది తీసుకొని అది మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆలివ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆలివ్స్ ఉన్నాయి, అంటే పికిల్డ్ ఆలివ్స్ లాగా. ఇవన్నీ పికిల్స్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, మొత్తం ఖర్జూరం, డిఫరెంట్ ఖర్జూరాలు ఉన్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. సో అవి మనం ఇక్కడ పన్నీర్, బటర్, చెర్రీస్, నమ్కిన్స్, ఎవరు కావాలంటే అది తీసుకొని తినేటవి. మ్యాంగోస్, ఉప్పు కారం వేసినటువంటి మ్యాంగోస్. ఇక్కడ మైనీస్ ఉన్నాయి, డిఫరెంట్ మైనీస్ ఉన్నాయి. సో మైనీస్ తీసుకొని మనం వెళ్ళొచ్చు. రకరకాలు ఉన్నాయి. జామ్స్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఆరెంజ్ జామ్స్, కివీ జామ్స్. ఇవన్నీ మనం తినగలుగుతామా లేదనేది తర్వాత విషయం, బట్ ఆల్ టైప్ ఆఫ్ జామ్స్ ఉన్నాయి రెడీమేడ్గా. మైనీస్ తినేవాళ్ళు అయితే ఎలా అయినా తినొచ్చండి. ఈ ఆలివ్స్ ఉన్నాయి, బ్లాక్ ఆలివ్స్, చాట్స్ టైప్లో ఉన్నాయి. చెర్రీస్,
నెక్స్ట్ ఇక మా వాళ్ళకి అప్పటికే టైం అయిపోయింది. నేను లోపల ఒక చిప్స్ డబ్బా తీసుకున్నాను. సో మా వాళ్ళకి ఆకలి ఆకలి అంటున్నారు అనేసి ఒక చిప్స్ డబ్బా తీసుకున్నాము. సో ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతున్నాము. ఈ లోపల మా వాళ్ళు చిప్స్ డబ్బా మొత్తం తీసేశారు, అయిపోయింది. ఈ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోదాం అనేసి ప్లాన్ చేసాము. సో ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోదాము, ఇది ఫినిష్ చేసి వెళ్దాం. సో మేము ఏం చేసామంటే వావ్ చైనా సంథింగ్ ఉంది అక్కడ ఏంటంటే ఖాళీ థాలీ అట. సో చైనీస్ ఖాళీ థాలీ అంటే అవి 2 తీసుకున్నాము. సో మా వాళ్ళేమో మెక్డొనాల్డ్స్ బర్గర్స్ తీసుకున్నారు, మహారాజా స్పెషల్ బర్గర్స్. సో దీంట్లో ఏమేమి ఏడిచ్చాడు చూసారా? కలీ థాలీలో వెజ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, అంటే ఇది ఒక థాలీ అనమాట, అంటే చైనీస్ థాలీ టైప్లో. మోమోస్, ఒక గులాబ్ జాము, ఒక మీట్ బాల్, సాసెడ్ మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా ఇచ్చాడనమాట. డిన్నర్ అయిపోయింది. ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోదాము. బట్ ఒకటి ఇక్కడ మిస్ అయిపోయాము. అదేంటంటే కిడ్స్ ప్లే ఏరియా. మా పాప కిడ్స్ ప్లే ఏరియా వెళ్దామండి. సో అప్పటికి టైం అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఏం చేసామంటే ఒకసారి విజిట్ చేద్దామని పైకి వచ్చామన్నమాట. అంటే ఎవరు లేరు ఇక్కడ జనాలు, బట్ అవన్నీ ఉన్నాయి, ప్లేయింగ్ ఏరియా కదా. సో గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, క్యారమ్స్, బాల్ థ్రోయింగ్, ఇంకా రకరకాలు ఉన్నాయండి. బట్ టైం అయిపోయింది, సో ఎవరు లేరు. జస్ట్ పైపైన చూపించి మా పాపకి ఇంకా రిటర్న్ వచ్చేసాం అనమాట. ఈసారి వచ్చినప్పుడు మీకు ఇన్ కేస్ టైం ఉంటే ప్లే ఏరియా కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, జస్ట్ అలా ఉంచుంది అంతే. మేము అంతకుముందు నెక్సస్ మాల్కి వెళ్ళాము. అక్కడ నాకు మెంబర్షిప్ కూడా ఉంది. సో అక్కడ చాలాసార్లు ఆడారు వీళ్ళు. టాపప్ వేయించుకోవడం ఆడడం, టాపప్ వేయించుకోవడం ఆడటం. ఇక వెంటనే మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము, కింద దిగుతున్నాము. జస్ట్ చూడటం కోసం వచ్చాము అంతే. ఇది ఫుడ్ కొట్టిందా మనం అక్కడే తింది డిన్నర్. సో ఇంకా రిటర్న్ అయిపోదామండి. ఇది చాలా లేట్ అయిపోయింది. ఎలా అనిపించింది వీడియో? ఇక్కడ సమ్ డోనట్స్ అవి పెట్టారు. హలో అండి, ఫైనల్గా లుల్లు మాల్ నుంచి వచ్చేసామనండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 11:45 అయింది. బాగా లేట్ అయిపోయింది. నేను అది వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.